శ్రీమాత్రే నమః. ఒకరోజు విష్ణుమూర్తి మనసులో ఈ విధంగా సంకల్పించుకున్నారు. అది ఏమిటంటే, నేను ఈ రోజు నుంచి 21 రోజు శివునికి సహస్ర కమలాలతో పూజ చేస్తాను అని. అదే విధంగా ఒకరోజు మొదలుపెట్టారు. రోజు సహస్ర కమలాలు తీసుకొచ్చి శివునికి పూజ చేస్తూ ఉన్నారు. చివరి రోజైనటువంటి 21 రోజు 21వ రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా యథావిధిగా తనే స్వయంగా పువ్వులను, కమలాలను కోసుకొచ్చారు. అందులో ఒక కమలం తక్కువ వచ్చింది. 999 మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్క కమలం కోసం ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. ఎందుకు దొరకలేదనుకుంటున్నారు? శివుడు అందరికీ, భక్తులందరికీ పరీక్ష పెట్టిన విధంగే విష్ణుమూర్తి కూడా పరీక్షించారు. ఆ పరీక్షలో ఈ విష్ణుమూర్తి ఏం చేశారంటే, అవును, నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటారు కదా, ఇప్పుడు కమలం దొరకకపోతే ఏముంది, నా కన్ను ఒకటి తీసి కమలం కింద ఒకటి పెడతాను, ఆ పూజ నాది సంకల్పం పూర్తవుతుంది అని విష్ణుమూర్తి మనసులో తలంచుకొని, ఒక కన్ను భక్త కన్నప్ప అయితే ఎలాగ కన్ను తీసి సమర్పించుకుంటాడో అదేవిధంగా విష్ణుమూర్తి కూడా తన కన్ను తీసి పరమేశ్వరుడికి సమర్పించుకున్నారు. ఈ రోజుతో నా సహస్ర కమలాలు 21 రోజుల నియమం, నా సంకల్పం పూర్తయింది అని దండం పెట్టుకున్నారు. చూశారండి విష్ణుమూర్తి భక్తి. శ్రీమాత్రే నమః.